నేడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఇవ్వనందుకు నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీల ఓట్లతో గద్దెనెక్కినాక చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. తమిళనాడు రాష్ట్రంలో 9వ షెడ్యూల్ అమలు కాకుండా బీసీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 69% వరకు బీసీలకు న్యాయం చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కేంద్రానికి మొక్కుబడిగా బిల్లు పంపించి అందులో రాజ్యాంగ సవరణ లేకుండా అసెంబ్లీ ఆమోదం లేకుండా పంపించి బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ బీసీల పట్ల వివక్ష చూపడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కల్లిపల్లి మాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే చెప్తా ఉన్నాము, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజే మొదటి విడత నామినేషన్ కూడా పూర్తిగా వస్తూ ఉన్నది. మరి ప్రజలందరికీ ముఖ్యంగా బీసీలకు ఒకటే విజ్ఞప్తి, బీసీలకు ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడించాలి. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో బుద్ధి చెప్తేనే బీసీల పట్ల వాళ్ళ యొక్క విశ్వాసం ఉంటుంది. కాబట్టి బీసీలను అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ, బీసీలకు 42% ఇస్తానని సగానికి సగం తగ్గించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అందరినీ కూడా మూకుమ్మడిగా ఓడించాలి. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి సర్పంచులను, వార్డు మెంబర్లను గెలిపించినట్టయితేనే మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు కామారెడ్డి డిక్లరేషన్కు ఇస్తున్నటువంటి హామీ ఏదైతే ఉందో 42% ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినటువంటి హామీ ఇవ్వకుండా 17% మాత్రమే ఇచ్చి పంచాయతీ ఎన్నికల్లో బీసీలందరినీ కూడా తక్కువ అంచనా వేస్తూ వారిని బీసీలకు ఎలాంటి ప్రజాప్రతినిధి పదవులు రావద్దన్న ఉద్దేశంతో ఆయన బీసీలను అవమానపరుస్తున్నాడు. దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి పార్టీ పిలిపించిన సూచన మేరకు నేడు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బాలదాస్ మల్లేష్ గౌడ్ గారు, మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.